బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు ఫ్యామిలీ వివాదం కొత్త మలుపు తీసుకుంది. దువ్వాడ నివాసం ఉంటోన్న ఇల్లు తనదని రిటైర్డ్ ఉపాధ్యాయుడు పార్వతీశ్వరరావు అన్నారు. ఆ ఇల్లుకు సంబంధించి తనకు 60 లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉందన్నారు. తన ఇంటి కోసం దువ్వాడ ఫ్యామిలీ పోటీ పట్టం ఏమిటని ప్రశ్నించారు. తనకు రావాల్సిన డబ్బుల కోసం వెళ్తే దువ్వాడ సోదరుడు అడ్డుకున్నారని ఆరోపించారు. నాకు ఇప్పటికీ 60 లక్షల రూపాయలు రావాలి. అరువు రిజిస్టర్ చేశారు. అందరూ వచ్చి బతిమలాడడం వల్ల, రిక్వెస్ట్ చేయడం వల్ల, ముఖ్యంగా తన సోదరుడైనటువంటి బాబా గారి మీద అభిమానంతో నేను అతను ప్రామిస్ చేశాడు. నాది బాధ్యత అంటే నా పిల్లడిని అబ్బాయిని పిలిపించి నా ఆస్తిని 22 సెంట్లు అబ్బాయి పైన ఉన్నటువంటి దాన్ని వాళ్ళకి నేను అరువు రిజిస్టర్ చేయడం జరిగింది. అబ్బాయి అమౌంట్ ఇచ్చారు కానీ నా అమౌంట్ ఉండిపోయింది. మరి నా అమౌంట్కి నేను 10 సార్లు అడుగుతుంటే తను గృహం నిర్మించుకుంటున్నానన్న కొద్ది రోజులు అది చూడడం. ఈవేళ నేను ఇచ్చి తప్పు చేసాననే బాధ నాకు కలుగుతుంది. మరి పెద్ద మనసుతో ఆలోచించి నేను ఎంతవరకు ఆలోచించాను. ఇప్పుడు నా సైటే ఈ తగుకు రచ్చ అయిందా అనేటువంటి బాధ నాకు ఉంది. రాజకీయంగా నాకు విరోధులైనప్పటికీ నాపై నా డ్రైవర్పై కూడా కేసులు నీలయ్య గారి సమక్షంలో కేసులు పెట్టి నన్ను బాధలు పెట్టినప్పటికీ, నా ఆస్తులపై కూడా వాళ్ళు కేసులు పెట్టినప్పటికీ ఎటువంటి కలత చెందకుండా సర్లే ఎవరు వాళ్ళు అనిపిస్తారని చెప్పేసి నేను కనికరించి నాకు ఇల్లు లేదన్నా అంటే ఎక్కడో టెక్కలు 4 ప్రాంతాలు పరిశీలించిన తర్వాత వచ్చిన తర్వాత మొదటిసారి నేను తిరస్కరించిన రాజకీయంగా విరోధంగా నేను ఉన్నప్పటికీ మానవతా దృక్పథంతో ఇల్లు నిర్మించుకుంటానంటే సరే అని చెప్పేసి నాకు కూడా పిల్లలతో మాట్లాడి స్థలాన్ని అరువు రిజిస్టర్ చేయడం జరిగింది. కాబట్టి వీళ్ళకి భార్యాభర్తలు ఇరువురికి కూడా నా విన్నపం ఏంటంటే నా స్థలంపై ఆ పోరాటం తగదని నా విన్నపం. స్థలము మీరు ఇచ్చినట్టు ఆధారాలు మీరు చూసుకోండి. నేను డాక్యుమెంట్ పరిశీలించండి. ఆ డాక్యుమెంట్ ఏంటంటే 282/1A1లో ఉన్నటువంటి స్థలం అది. NH5కి తూర్పున ఉన్నటువంటి NH16కి తూర్పున ఉన్నటువంటి స్థలం. అటువంటి కమర్షియల్ స్థలాన్ని నేను కష్టపడి నేను నా భార్య నా కొడుకు అందరూ ఉద్యోగులు చేసుకుని కష్టపడి సంపాదన ట్యాక్సులు కట్టుకొని వచ్చిన ఆదాయంతో కొనుక్కునేటువంటి స్థలాలు అవి. అటు స్థలాన్ని ఇవ్వడానికి కూడా బాధ అనిపించినప్పటికీ కూడా నివాసం ఏర్పాటు చేసుకుంటున్నా అంటే ఆ నివాసం అయితే అన్ని కనికరించి నేను ఇవ్వడం జరిగింది. ఆ స్థలంపై వచ్చి ఈవేళ నా డబ్బులు చెల్లించుకుంటా వాళ్ళు కుటుంబ సభ్యులందరూ వచ్చి పోరాటం చేయడం మంచిది కాదు. అది భవిష్యత్తులో అది వాళ్ళ రాజకీయ పతనానికే తప్ప మరి అది భవిష్యత్తు మంచిది కాదని నా విన్నపం. ఇది అనేక నా సామాజిక వర్గంతో పాటు ఇతర సామాజిక వర్గాలు కూడా దానికోసం నాకు చాలా మంది ఫోన్ చేస్తూ బాధపడుతున్నారు. దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలు నన్ను ఫోన్ చేసి ఆ స్థల వివాదానికి కారణం నువ్వేనేమో అని నన్ను నిందిస్తున్నారు. ఎందుకు ఆ పని చేసావు, ఇవ్వబట్టే అసలు లేదని మన దగ్గరికి వెళ్ళి పోరాడుకుంటుంది అంటే ఏం చేస్తాను. నన్ను నా భార్య నెట్టివేసింది. నా స్థలం కావాలనంటే కార్యకర్తలు అందరూ వచ్చి ప్రాధాయపడితే ఆలయాలు పట్టుకుంటే ఇవ్వడం జరిగింది. అది నేను చేసిన తప్పిది మేము బాధపడుతున్నాను. సో పెద్ద మనసుతో మన్నించి భార్యాభర్తలు ఎవరింటికి వాళ్ళు వెళ్ళి లేదా ఉభయలు కలిసి పాత ఇంటికి వెళ్ళిపోయి నా స్థలాన్ని వదిలివేయమని నేను కోరుతున్నాను. లేదా తిరిగి ఆ కన్స్ట్రక్షన్ డబ్బులు ఇమ్మంటే నేను సప్పో చేసి బ్యాంకు లోన్లు పెట్టుకునే ఇచ్చేస్తాను. నాకు రిజిస్ట్రేషన్ చేసేమని నేను కోరుతున్నాను. కాబట్టి నా స్థలంపై అటువంటి వివాదం చేసుకోవడం ఎంతోమంది నా వల్ల సమాజంలో కాబట్టి ఇటువంటి స్థలంపై వివాదాలు పడడం సభ్యతగా ఉండదు. నీకేమైనా ఉంటే లోపల చూసుకుంటే కానీ 4 గోడల మధ్య పరిష్కరించుకుంటే కానీ ఆ స్థలంపై వివాదం పెట్టుకోవద్దు నా విన్నపం. తక్షణమే బాబా గారికి, శ్రీధర్ బాబా గారికి నా విన్నపం ఏంటంటే ఆ తమ్ముడు ఆయన ప్రామిస్ మీద నేను ఇవ్వడం జరిగింది. నాకు ఆ అమౌంట్ నాకు తక్షణమే పంపించి ఏర్పాటు చేయమని బాబా తమ్ముడికి నేను విన్నవించుకుంటున్నాను. శ్రీని గారికి కూడా లేకపోతే అతని శ్రీమతికి కూడా నా విన్నపం ఏంటంటే మీరు ఎన్ని కేసులు పడతారో పడండి, నా స్థలాన్ని మాత్రం నాకు న్యాయం చేయండి, లేదా నా అమౌంట్ నాకు ఇచ్చేసి మీరు పోరాటం చేసుకోండి.
ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాము మా కరెస్పాండెంట్ విజయనగరం నుంచి అందిస్తారు. రాము, చెప్పండి. గత 7 రోజుల నుంచి దువ్వాడ శ్రీనివాస్ కి సంబంధించిన ఫ్యామిలీ ఇష్యూస్ పబ్లిక్ లో నలుగుతూ ఉన్నాయి. ఏదైతే టెక్కలి క్యాంప్ ఆఫీస్ గురించి వివాదం నడుస్తోందో ఇప్పుడు అది నాదంటూ ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడు ముందుకొచ్చారు. ఇప్పుడు ఆ విజువల్స్ కూడా మనం చూసాం. నిజాలు ఏంటి, ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? ఏదైతే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావుకి సంబంధించి కుటుంబ కలహాలకు సంబంధించి అయితే గత 7 రోజులుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే దీనికి సంబంధించి గత 2 రోజుల క్రితం ఏదైతే కుటుంబ సభ్యుల మధ్యన ఒక 5 షరతులను అయితే భార్య వాణి పట్టడం జరిగింది. ఆ షరతుల్లో భాగంగా ఏదైతే ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసరావు నివాసం ఉంటున్న ఇల్లును తన పేర తన పిల్లల పేర రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పడం జరిగింది. అయితే ఈ ఇంటికి సంబంధించి ఈ గొడవలు జరుగుతున్న ఈ క్రమంలో చింతాడ పార్వతీశ్వరం అనే ఒక వ్యక్తి ఈ స్థలము నా స్థలం అని గతంలో శ్రీనివాసు ఇంటి నుంచి బయటికి వెళ్లే క్రమంలో తనకు ఇల్లు లేదని తన దగ్గర వచ్చి బాధపడిన క్షణాల్లో 60 లక్షలు అరువుకి ఆ స్థలం అనేది నేను రిజిస్ట్రేషన్ చేశాననేసి ఈ రోజు నా స్థలము నా డబ్బులు తేల్చకుండా ఈ ఇంటి వివాదం అనేది వీళ్ళిద్దరి మధ్యన గొడవ పడడం ఎంతవరకు సబబనేసి పార్వతీశ్వరుడు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి అప్పట్లో 1,60,00,000కు దువ్వాడ శ్రీనివాస్ తన దగ్గర విక్రయించాడని, దీనికి సంబంధించి ₹1,00,00,000 తనకు చెల్లించి 60 లక్షలు ఇల్లు కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఇస్తానని చెప్పి 60 లక్షలకు సంబంధించిన చెక్కులను కూడా ఇచ్చాడనేసి చెక్కులను కూడా చూపించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు సంబంధించి కుటుంబ కలహాలు రోజుకొక మలుపు తిరుగుతున్న ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఏదైతే ఈ ఇంటి వివాదం మనం చూసుకుంటే ముఖ్యంగా అన్ని షరతులకు ఒప్పుకున్న దువ్వాడ శ్రీనివాసరావు ఈ ఇంటిని మాత్రం తన పేరు రిజిస్ట్రేషన్ చేయనని చెప్పడంతో ఆ ఇంటికి సంబంధించి 60 లక్షల అప్పు ఉంది, ఆ ఇంటి మీద పూర్తి అధికారం నాకే ఉందనేసి ఇంటి ఓనర్ ఏదైతే స్థలం సంబంధించిన యజమాని ఇప్పుడు మీడియా ముందుకు రావడం మాత్రము మరో ట్విస్ట్ గా మారుతుంది. అయితే ఈ ట్విస్ట్ కి సంబంధించి తను కూడా ఏదైతే స్థలం వివాదం సంబంధించి ఏదో జిల్లాలో అని ఆంధ్రప్రదేశ్ లో కానీ అందరూ కూడా నన్ను తిడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు తాళం అనేది ఇంటికి తాళం నేను వేస్తాను, ఎందుకంటే నాకు ఇంకా 60 లక్షలు ఇవ్వాలి. ఈ 60 లక్షల విషయంలో కూడా గతంలో పలుమార్లు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనికి చెప్పడం జరిగింది. అయితే దువ్వాడ శ్రీని బ్రదర్ ఎవరైతే ఉన్నారో శ్రీధర్ అయితే 60 లక్షలు నేను ఇస్తానని ఒప్పుకోవడంతో నేను కొంత శాంతించాను. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత ఇలాంటి వారికే నేను స్థలం ఇచ్చానని కొంత మనస్తాపం చెందుతున్నాను నేను. ఈ క్రమంలో ఏ క్షణమైనా వెళ్ళి ఇంటికి తాళం వేసే పరిస్థితి కనిపిస్తుందని చింతాడ పార్వతీశ్వరం అయితే స్పష్టంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇక్కడ దువ్వాడ ఫ్యామిలీని ఏమైనా కాంటాక్ట్ చేశారా మీరు? వాళ్ళేమంటున్నారు దీనికి సంబంధించి? దువ్వాడ శ్రీనివాస్ బ్రదర్ ని కాంటాక్ట్ చేశాము. బ్రదర్ కూడా ఏంటంటే 60 లక్షలు ఇవ్వడం వాస్తవమని ఆ ఇచ్చే క్రమంలో నేను ఇస్తాననేసి ఆ యజమానితో ఒక ఒప్పందం పెట్టుకున్నాను, ఈ క్రమంలోనే ఆగారని చెప్తున్నారు. అయితే మనం చూసుకుంటే దువ్వాడ శ్రీనివాస్ కూడా ఇంటికి సంబంధించి తన ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ స్థలాన్ని కొనుక్కున్నాను, కానీ ఈ స్థలం సంబంధించి క్రయ విక్రయాల కోసం అయితే ఎక్కడ చెప్పే పరిస్థితి కనిపించలేదు. ఈ రోజు జరుగుతున్న పరిణామాల దృష్ట్యా రేపు ఏదైనా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగితే తనకు రావాల్సిన 60 లక్షలు కూడా ఇచ్చే పరిస్థితి ఉండదనేసి ఇప్పుడు యజమాని కొంత భయాందోళన చెంది ఇప్పుడు మీడియా ముందుకు రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన ఆధారాలు కూడా యజమాని స్పష్టంగా చూపిస్తున్నాడు. మనం చూసుకుంటే ఆయన ఏవైతే 60 లక్షలకు సంబంధించిన చెక్స్ అనేవి స్పష్టంగా చూపిస్తున్నాడు. చెక్స్ మీద డేట్ కూడా వేసి ఏమీ లేదు, ఎందుకంటే ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు చెప్తాను, చెక్స్ మీరు బ్యాంక్ లో వేసుకోండి అని చెప్పి నాకు ఇచ్చారనేసి ఇంటి యజమాని చెప్తున్న పరిస్థితి. అయితే ఇంటికి సంబంధించి అయితే దువ్వాడ వాణి ముందు నుంచి మనం చూసుకుంటే ఆ ఇల్లు ఎట్టి పరిస్థితుల్లో నాకు రిజిస్ట్రేషన్ చేయాలని ఆవిడ ప్రతిఘటించడం, ఇప్పుడు మనం కొత్తగా ఇంటి మీద 60 లక్షలు అప్పు ఉంది, అప్పు 60 లక్షలు ఇవ్వకుండా రిజిస్ట్రేషన్ చేసిన తెలియని తర్వాత ఇప్పుడు దువ్వాడ వాణి ఏ విధంగా స్పందిస్తారు, ఎమ్మెల్సీ ఏ విధంగా స్పందిస్తాడో చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఏదైనప్పుడు కూడా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో మాత్రం రోజుకో మలుపు తిరుగుతుంది. సినిమాకి మించిన ట్విస్టుతో ఇది ఇంకా ఎంతవరకు కొనసాగుతుంది, వాణి దీక్ష ఎప్పుడు విరమిస్తారనేసి అందరూ కూడా ఉత్కంఠగా చూస్తున్న పరిస్థితి అయితే మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. రైట్ రాము, థ్యాంక్ యూ.